ఫ్రెండ్స్, తెలంగాణ సాంస్కృతిక చరిత్ర. శాతవాహన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర శాతవాహన పూర్వ యుగానికి సంబంధించి. శాతవాహన పూర్వ యుగానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ప్రస్తుతం ఫస్ట్ క్వశ్చన్. గతాన్ని వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయు శాస్త్రాన్ని పురావస్తు శాస్త్రం అంటారు. తెలంగాణ గురించి పేర్కొన్న పుర్లి శాసనాన్ని ఇంద్రవర్మ వేయించారు. కరెక్ట్. ప్రతాపరుద్ర గజపతి క్రీస్తు శకం 1510లో వేయించిన వెలిచెర్ల శాసనంలో తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించారు. వెలిచెర్ల శాసనాలు వేయించినవారు. వెలిచెర్ల శాసనం ప్రతాపరుద్ర గజపతి, చిన్నకంచి శాసనం శ్రీకృష్ణ దేవరాయలు, పుర్లి శాసనం ఇంద్రవర్మ, నానాఘాట్ శాసనం నాగానిక. హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1914. తెలుగు నేలపై పరిశోధనలు అనే పుస్తకాన్ని రచించిన వారు ధ్యానవల్లి. సారీ ఫ్రెండ్స్, రాంగ్. ఇది బి సుబ్రహ్మణ్యం. శాసనాలను అధ్యయనం చేయు శాఖను ఎపిగ్రఫీ అంటారు. నాణాలను అధ్యయనం చేయు శాఖను న్యూమిస్మాటిక్స్ అంటారు. మధ్యరాతి యుగానికి చెందిన జింకల చిత్రాలు మహబూబ్నగర్ జిల్లా సంగనోనిపల్లి రాతి గుహల్లో కనిపించాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కొత్త రాతి యుగానికి చెందిన బూడిద కప్పలు ఉట్నూరులో బయలుపడ్డాయి. తెలంగాణలో బృహత్ శిలాయుగంతో నాగరికత ప్రారంభమైంది. కొత్త రాతి యుగానికి చెందిన 2 శిశువులను కుండలో సమాధి చేసిన ఆధారాలు నాగార్జున కొండలో లభించాయి. 4th రాంగ్. రాక్షస గుళ్ళ యుగానికి సంబంధించి కింది వానిలో సరికాని వాక్యం. హైదరాబాద్ శివార్లోని హస్మత్ పేటలో ఎముకలతో చేసిన పూసలు లభించాయి. పోచంపాడులోని రాక్షస గుళ్ళలో గుర్రం అస్థిపంజరం దొరికింది. ఆర్య సంస్కృతిని మొదటగా దక్షిణ భారతదేశానికి వ్యాప్తి చేసినది అగస్త్యుడు. 16 మహాజనపదాల గురించి మొదటిసారిగా ప్రస్తావించిన గ్రంథం అంగుత్తర నికాయ. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వెలిసిన 16 జనపదాలలో దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం అస్మక. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి వద్ద తవ్వకాలు జరిపి వేల సంఖ్యలో రాక్షస గుళ్ళ కాలం నాటి సమాధులు కనుగొన్న పురాతత్వ శాస్త్రవేత్త మెడోస్ టేలర్. శాతవాహనులను పురాణాలు ఏమని పిలిచారు? ఆంధ్ర మృత్యులు. శాతవాహనులు ఆర్యులు అని అన్నవారు బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు ద్రావిడులు అన్నవారు ఆర్ఎస్ శర్మ. కథా సారిసాగరం సోమదేవసూరి. ఇండికా మెగాస్తనీస్. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. శాతవాహనుల జన్మస్థల వాదాలను. కర్ణాటక వాదం విఎస్ సుప్తాంకర్, మహారాష్ట్ర వాదం శ్రీనివాస అయ్యంగార్, విదర్భ వాదం వివి మిరాషి, తెలంగాణ వాదం పివి పరబ్రహ్మశాస్త్రి. శాతవాహనుల చారిత్రక ఆధారాలకు సంబంధించి సరికాని వాక్యం. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అని వ్యాఖ్యానించింది మల్లంపల్లి సోమశేఖర శర్మ. కోటిలింగాల సమీపంలో గల మూండ్లగుట్టపై జైనుల శిలాచ్ఛాదాలను కనుగొన్నారు. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణ్యాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి.
ఐదోది రాంగ్. కొండాపూర్ సంగారెడ్డి జిల్లా, కోటిలింగాల జగిత్యాల జిల్లా, పెదబంకూరు పెద్దపల్లి జిల్లా, ధూళికట్ట పెద్దపల్లి జిల్లా. ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మీ లిపిలో నాగా గోపినికాయ అని రాయబడిన శాసనం ఆధారం ఎక్కడ లభించింది? కోటిలింగాల. శాతవాహన రాజు శ్రీముఖునికి 8 నాణాలు కోటిలింగాలో బయల్పడ్డాయి. మొదటి శాతకర్ణి నాణాలపై ఏనుగు గుర్తు, ఉజ్జయిని పట్టణం గుర్తు కలదు. బీడీ కరెక్ట్. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలోని మూషిక నగరంపై కళింగరాజు కారవేలుడు దండయాత్ర చేశాడు. దక్షిణ పదాపతి అని బిరుదుగల రాజు మొదటి శాతకర్ణి. మత్స్యపురాణం ప్రకారం మల్లకర్ణ అని పిలువబడిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. కింది వాక్యాల్లో సరికాని వాక్యాన్ని గుర్తించండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసిన రాజు మొదటి శాతకర్ణి. ప్రాకృత భాషా స్థానంలో సంస్కృత భాషను అధికార భాషగా చేసినది కుంతల శాతకర్ణి. తెలంగాణ మొదటి లిఖిత కవిరాజుగా పేరు పొందింది హాలుడు. హాలుడి యొక్క ప్రముఖ గ్రంథం హర్షచరిత్ర అనేది రాంగ్. సోమదేవుడు కథా సరిసాగరం, గుణాఢ్యుడు బృహత్ కథ, వాత్సాయనుడు న్యాయభాష్యం, శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం. గౌతమి బాలశ్రీ వేయించిన శాసనం నాసిక్ శాసనం. గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన పునర్ముద్రిత నాణాలు మహారాష్ట్రలోని జోగల్ తంబి వద్ద లభించాయి. 2 తెరచాపలున్న ఓడబొమ్మ నాణాలను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించారు. షహరాట వంశ నిర్వేశ శేషాధికార అనే బిరుదు రాజు గౌతమిపుత్ర శాతకర్ణి. హాలుడు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రాశాడు. గాథా సప్తశతిని మహారాష్ట్ర ప్రాకృతంలో రచించాడు. గాథా సప్తశతిలోని శృంగార, ప్రేమ కవితలు ఆ కాలం నాటి గ్రామీణ సామాజిక పరిస్థితులను వివరించారు. 4th రాంగ్. మొదటి శాతకర్ణికి సమకాలీన కళింగరాజు కారవేలుడు. నాసిక్ శాసనం నాగానిక. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. నానాగఢ్ శాసనం నాగానిక. మేకధోని శాసనం రుద్రదమనుడు. జూనాగఢ్ శాసనం 3వ పులోమావి. జయవల్లభుడు వజ్జలగ్గ, బాణభట్టుడు బాణుడు, క్షేమేంద్రుడు బృహత్కథ మంజరి. ఇవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏది కరెక్ట్. భారతదేశంలో శాలివాహన శకం ఎప్పుడు ప్రారంభం? 78వ క్రిశకం. హాలుడు లీలావతి యొక్క వివాహం సప్తగోదావరి దగ్గర భీమేశ్వర సన్నిధిలో జరిగినట్లు కుతూహలుడి యొక్క లీలావతి పరిణయం గ్రంథంలో పేర్కొన్నారు.